వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ కేంద్రంలో ఏకలవ్య మహారాజా జయంతిని ఘనంగా నిర్వహించారు. ఏకలవ్య విగ్రహానికి ఎరుకుల కులస్తులు పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం కమ్యూనిటీ హాల్లో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఏకలవ్య జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జై జై ఏకలవ్య జై ఏకలవ్య జై ఏకలవ్య జై ఏకలవ్య జై జై ఏకలవ్య జై జై ఏకలవ్య జై జై ఏకలవ్య జై జై ఏకలవ్య महाराज की जय ఏకలవ్య महाराज की जय ఏకలవ్య महाराज की जय ఏకలవ్య महाराज की जय जय ఏకలవ్య జై ఏకలవ్య జై జై ఏకలవ్య. ఈరోజు మహాభారతంలో విలువిద్యలో ఆరితేరిన మహావీరుడు ఏకలవ్య మహారాజు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న ఏకలవ్య వారసులందరూ సమక్షంలో ఆ ఏకలవ్య మహారాజు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం. గత 2022 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర మంగళగిరి పార్టీ ఆఫీసులోకి మా రాష్ట్రం నలుమూలల నుంచి మా ఏకలవ్య కులస్తులందరూ వెళ్ళి వీరికుల కులస్తులందరూ వెళ్ళి ఆయన్ని కలిసి మా ఏకలవ్యుడు జయంతి రోజున రాష్ట్ర పండగగా ప్రకటించాలని కోరగా ఆయన అంగీకరించారు. మేము కోరేది ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు వచ్చే సంవత్సరానికల్లా మా ఏకలవ్యుడు జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తారని కోరుకుంటూ